డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా ఎన్నో అద్భుతమైన లైఫ్ స్కిల్స్, స్పిరిచువల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది మీకు ఈ ధ్యాన యువ ద్వారా. నేటి ధ్యాన యువలో స్ట్రైవ్, సర్వైవ్, థ్రైవ్ ఏంటిది, ఎందుకు ఇది అనేది సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకింగ్ కోచ్ దశరథ్ రామరెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం దశరథ్ సార్. నమస్తే. వెల్కమ్ టు స్ట్రైవ్, సర్వైవ్ అండ్ థ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. 3 steps. ఓకే, ఏంటి ఇవి? సో ప్రేక్షకుల్లో కొంతమంది, అరే నా జీవితం బాగోలేదు, నేను ఎంత ఆశిస్తున్నా గొప్పగా మారడం లేదు, నేను కోరుకున్న జీవితం నేను పొందట్లేకపోతున్నాను, నా జీవితం అంతా వ్యధతోనే, ఇది ఒక తీరని గాథ, వ్యధ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవాళ ఎపిసోడ్ ఒక మంచి క్లారిటీ ఇస్తుంది. ఎవరెవరైతే ఐఎమ్ నాట్ గుడ్, మై లైఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ వెల్ అనుకున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, నెక్స్ట్ 40 minutes కూడా మీరు దయచేసి ఓపికతో చూడండి. సార్, సుమారుగా 2.5 million years ago, అంటే 25 లక్షల సంవత్సరాల క్రితం రాక్షస బల్లులు ఉండేటివి. రాక్షస బల్లులు మనం దాన్ని ముద్దుగా డైనోసర్స్ అని పిలుచుకుంటాం. డైనోసర్స్, బల్లులు అని తెలుగులో చెప్తే అర్థం కాలేదు. జురాసిక్ పార్క్ అనే సినిమా కూడా వచ్చింది, చూసాం. వాటి జనాభా సుమారుగా, అంటే అవి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, అంటే చివరి దాకా ఏవైతే 2.5 million years ago అంటున్నాం కదా, 250 కోట్ల డైనోసర్స్ ఉండేవి. అంటే వివిధ కాలాల్లో, మొత్తం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అవి ఎప్పుడైతే భూమి మీద వచ్చినాయంటే ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడే పరిణామ క్రమంలో, ఎవల్యూషన్లో చివరికి అవి అంతరించేంత వరకు వాటి జనాభా 250 కోట్లు. ఇప్పుడు మన డైనోసర్ చూడట్లేదు, అంతరించిపోయినాయి. ఈ పదం ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి, అంతరించిపోయినాయి. ఓకే. తర్వాత మయా సివిలైజేషన్, ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ది కెమెర్ సివిలైజేషన్, ది మిసిపి సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇవన్నీ అంతరించిపోయినాయి. అన్ని సివిలైజేషన్స్ కూడా లేవు, ఇప్పుడు లేవు నాగరికతలు. మనం ఈజిప్ట్కి వెళ్తే పిరమిడ్లు కనిపిస్తాయి, కానీ అవి కట్టిన నెక్స్ట్ ఆ టైంలో ఉన్న రాజులు కావచ్చు, వాళ్ళ విధానాలు ఎవరు లేరు. మీరు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాకి వెళ్తే మయా నాగరికతను నిర్మించిన కట్టడాలన్నీ ఉన్నాయి, వాళ్ళు లేరు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇదైతే మనదే, మన సింధు లోయ ఉంది చూసారా, సింధు నదిని ఇండస్ వ్యాలీ అని ఇంగ్లీష్ వాళ్ళు పిలుస్తారు. కట్టడాలన్నీ ఉన్నాయి, జనాలు లేరు, వాళ్ళ విధానాలు లేవు. మెయిన్ ఏంటంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఐడియాలజీ ఇప్పుడు లేదు, వాళ్ళ లైఫ్ స్టైలు లేదు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ లేదు. రాక్షస బల్లులు అంతరించిపోయినాయి, నాగరికతలు అంతరించిపోయినాయి. ఎందుకు అవన్నీ అలాగా ఎక్స్టింక్ట్ అయినాయి అన్నది ఒక క్వశ్చన్. అంత అద్భుతంగా ఉండి, అన్ని తరాలు ఉండి ఎందుకు ఇప్పుడు లేకుండా పోయినాయి, ఎందుకు అంతరించిపోయినాయి? ఒక్క క్వశ్చన్ ఆడియన్స్ వేసుకోవాలి. తర్వాత శాస్త్రవేత్తల ఒక రీసెర్చ్ ప్రకారం గడిచిన 500 సంవత్సరాల్లో వాళ్ళకున్న డేటా ప్రకారం 905 రకాల జాతులు అంతరించిపోయినాయి. 905 రకాల జాతులు, పక్షులు, పశువులు, ఇట్లన్నీ కలుపుకొని. ఇప్పుడు మనమే పులిలో రకరకాల బెంగాల్ టైగర్ అని, ఇంకో టైగర్ అని చెప్తుంటాం. లయన్లో కూడా ఏషియన్ లయన్, ఆఫ్రికన్ లయన్ చెప్తాం. అలా జాతులన్నీ గడిచిన 500 సంవత్సరాలు. ఇది పెద్ద లెక్క ఎక్కువనే ఉంది, కానీ వాళ్ళ దృష్టికి వచ్చినవి అప్రాక్సిమేట్లీ, వాళ్ళ లెక్కల్లో వాళ్ళకి తెలిసినవి అట్లా అన్నమాట. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే, భూమిలో చేంజ్ జరుగుతూ ఉంటుంది, నిరంతరం మార్పు జరుగుతూ ఉంటుంది. మార్పే నిరంతరం, ఎస్, పర్మనెంట్ ఉండేదా మార్పు. ఆ మార్పు కొంతమందిని కంప్లీట్గా తుడిపేస్తుంది. ఇప్పుడు మయా సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది ఎలా మాయమైందో కూడా ఇప్పటిదాకా కనుక్కోలేకపోయినారు. మన యొక్క హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్ట్, సైంటిస్ట్, రీసెర్చర్స్ ఇప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలి ఇవన్నీ ఎట్లా అంతరించిపోయినాయి. ఇంకా చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. సో మార్పు అనేది కొన్ని తరాలని తుడిచేస్తుంది, కొన్ని జ్ఞాపకాలను తుడిచేస్తుంది, కొన్ని నాగరికతలను తుడిచేస్తుంది. దీన్ని అన్సర్టెనిటీ అనొచ్చు, అంబిగ్యూటీ అనొచ్చు, సిచ్యువేషన్స్ అనండి, ఏమైనా అనండి. సో ఇవాళ ఎపిసోడ్ దేని గురించి అంటే, ఎందుకు మనలో కొంతమంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ, అరే నేను నెగ్గుకు రాలేకపోతున్నా,
నేను ఎదగలేకపోతున్నా, మా పక్కింటోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, మా కజిన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను మాత్రం ఆడనే ఉన్నా, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను కోరుకున్న జీవితం గడపలేకపోతున్నా అని అనుకునే వాళ్ళకు ఒక సమాధానం ఈ యొక్క ఎక్స్టెన్షన్కి కాస్త రిలేట్ చేసి మనం చెప్దాం సార్. ప్రతి జీవి అన్సర్టనిటీకి గురవుతుంది భూమి మీద. మీరు, నేను, చిన్న పక్షి, కోడి, పులి గురించి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్, డిస్కవరీ ఛానల్ ఇవన్నీ బాగా చూస్తాను సార్ నేను. యానిమల్ ప్లానెట్. రాజస్థాన్లో ఒక పులి, దాని పేరు రాణి అని సంథింగ్ పెట్టారు మన వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 3 పులులు పుట్టాయి, ఫీమేల్ అదనమాట రాణి అని. అయితే పులులు అనేటివి ఎప్పుడు నిరంతరం మైగ్రేషన్, అంటే నిరంతరం కావు, అవి ఫుడ్ కోసం మైగ్రేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి వెళ్ళినప్పుడు ఒక చెరువు దాటి వెళ్ళాల్సి వచ్చింది. ఆ క్రమంలో 3 పులులు తీరం దాటే ముందు 3 ఉన్నాయి, దాటాక 2 ఉన్నాయి. ఒకటి ఏమైంది? అప్పుడు ఆ కామెంటేటర్ చెప్తున్నాడు, ఇదే ఒక డెస్టినీ, అడవిలో పుట్టే ప్రతి జీవి చివరి దాకా లేదా పరిపూర్ణంగా జీవిస్తుంది, లైఫ్ ఫుల్ టైం జీవిస్తుందని గ్యారంటీ లేదు. ఆ చెరువు దాటేటప్పుడు అక్కడ మొసళ్ళు ఉన్నాయి అన్నమాట. సరే, కెమెరామెన్ మొసళ్ళు తినడం చూపించలేదు మనకు, కానీ మొత్తానికి అయితే మిస్ అయింది. ఏమైంది? అది ఎక్కడ పోయిందో తెలియదు. దాటేటప్పుడు అంటే అందులోనే ఏవో జరిగి ఉంటాయి, అంతే కదా. సింపుల్ అట్లా, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కెమెరా రికార్డెడ్ అంతే కాబట్టి వాళ్ళు అనమాట. సో మనలో చాలామంది ఎదగకపోవడానికి ఇంకోటి జరగడానికి కారణం ఏంటంటే మీలో సర్వైవల్ స్కిల్స్ లేకపోవడం. అంతా స్ట్రైవింగ్ మీదనే ఉంది. కష్టపడాలి, కష్టపడుతూ వస్తుంది. ఈ స్ట్రైవింగ్ మీదనే ఉన్నది మీ ఫోకస్. పైగా రిగ్రెట్ ఎక్కువ ఉంది. అయ్యో ఆ రోజు అలా చేయకుంటే మంచిగుండు, ఇలా చేసి ఉంటే మంచిగుండు, జరిగిందే ఎప్పుడు జరిగిన కాలాన్ని పట్టుకొని ఉంటాడు. గిల్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది. నేను ఏం సాధించలేకపోయినా, నేను ₹1 కోటి కొనిపెడదాం అనుకున్నా, 1,00,000 కూడా దిక్కులేదు. నేను బంజారాహిల్స్లో బంగ్లా కొందాం అనుకున్నా, అరే సిటీ అవుట్స్కట్స్ కూడా కొనేటట్టు పరిస్థితి లేదు. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లైఫ్లో అందరికీ, విష్ డిజైర్ గోల్ ఉంటుంది పలానా విధంగా. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఆశాజీవి కాబట్టి, హోప్. ఓకే, సో ఆశించిన జీవితం ఎందుకు లేదు అని ఒక పెద్ద క్వశ్చన్ వేసుకుంటే మీకు చాలా ఆన్సర్స్ వస్తాయి. అందులో ఒక ఆన్సర్, మిగతా వాళ్ళతో పోలిస్తే మీలో సర్వైవల్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి. సర్వైవల్ స్కిల్స్ తక్కువ ఉండడం వల్ల కంప్లీట్ జీరో కాదు అంతే. ఇప్పుడు ఇవి డైనోసార్స్ అంతరించిపోయినాయంటే ఒక సమాధానం ఏం చెప్తారంటే థియరీ, అంతరిక్షం నుంచి పెద్ద అదేంటి మనం ఉల్కలు అనడం చూసారా, ఒక పెద్ద రాయి అనుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. అలాంటిది భూమి మీద పడడంతో, ఉదాహరణకు మనది భూమిని ఒక ఫుట్బాల్ సైజుతో తీసుకుందాం, క్రికెట్ బాల్ లాంటి ఒక రాయి వచ్చి భూమిని తగలడంతో ఆ షాక్కి ఒక అగ్ని ఇప్పుడు ఎంతైతే 2 ఐరన్ బాల్స్ తగిలితే ఏమైతే సార్, సేమ్ అదే విధంగా 2 రాళ్ళు తగిలితే ఏమైతే, అట్లాగా ఆ విధంగా ఒక విస్ఫోటనం వచ్చేసి భూమి మీద అంతా అగ్ని వచ్చేసి పెద్ద జంతువులని కాల్చేసినాయి. అట్లా డైనోసార్స్ జాతి అంతా అంతరించిపోయింది. కానీ తొర్రల్లో, బొక్కల్లో అక్కడ దాక్కునేవి బతికి చిన్న ఎక్కడంటే ఆ సందర్భానికి ఎక్కడ వీలైతే అక్కడ సర్వైవల్ ఆలోచించి దాక్కునేవి, రక్షించుకున్నవి ఉన్నాయి, అవి బతికినాయి. అలాగనే మెల్లమెల్లగా చేప, బల్లి, మెల్లమెల్లగా కోతి, తర్వాత మనిషి ఇలా వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఇదైతే స్టడీస్ సార్, ఇప్పటిదాకా చెప్పేది. ఇంకా భవిష్యత్తులో ఏం చెప్తారనే తెలియదు మనకి, ఎందుకంటే అది నిరంతరం రీసెర్చ్ చేయాల్సిన విషయం కాబట్టి. సో మనలో స్టూడెంట్స్, యంగ్స్టర్స్ కెరియర్లో నేను ఎందుకు రాణించలేకపోతున్నా, నేను జాబ్లో 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, లేదా నేను గొంగల్ని తీస్తే కదా, లేదా నేను జాబ్ నేను ఒకదాని కోసం ట్రై చేస్తున్నా, ఎంత ట్రై చేసినా వస్తలేదు, బిజినెస్లో నేను పోరాడుతున్నా అయినా వస్తలేవు. ఎందుకు వస్తలేవు అని అంటే సేమ్ ఇదే ఫార్ములా అక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎన్నో జంతువులు అడవిలో, అందుకే యంగ్స్టర్స్ నేనేమంటానంటే మీరు దయచేసి ఒకసారి పశువుల మీద, పక్షుల మీద పరిశోధన చేయండి. అసలు ఏం జరుగుతుందో మీకు ఐడియా వస్తుంది. ఒక అడవి తీసుకుంటే బోలెడు జింకలు, దున్నలు, ఏనుగులు, చిరుతపులులు, పులులు, సింహాలు, గాడిదలు ఇలాంటివన్నీ ఉంటాయి. నిరంతరం సంఘర్షణ ఉంటాయి సార్. అవేమి దానికి హనీమూన్ పీరియడ్ అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీ. ఇప్పుడు
ఎప్పుడు నుంచి వచ్చి ఏం జరుగుతుందో తెలియదు. తెలియదు, నిరంతరం సంఘర్షణ. అందుకే ప్రతి నిమిషం ఆ మినిట్లో ఉంటుంది. అది అంతే. తినేటప్పుడు తిండి మీద ఉంటుంది, మిగతాప్పుడు ఉంటుందండి. నెక్స్ట్ మినిట్ ఏం జరిగినా రెడీ అన్నట్టు. కరెక్ట్. సో మనం కూడా యాజ్ అలానే ఉన్నాం. మనకి తేడా ఏం లేదు. ఎప్పుడు ఏ రిసెషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ కరోనా లాంటి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ వరద వస్తుందో తెలియదు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోతుంది ఎవరైనా ముందే చెప్తారా సార్? ఆ కాశ్మీర్లో తీవ్రవాదులు వచ్చారని ముందే ఎవరైనా చెప్పిరా? మొన్న ఏదో బ్రిడ్జ్ కూలిపోయింది, ఇంకా ఏదో ఒక యాత్రకు పోతే అక్కడ పోయారు జనాలు, కుంభమేళాకు పోతే పోయారు కొంతమంది. ఇవన్నీ ఎవరైనా మనకు ముందు ప్రెడిక్ట్ చేసిరా? సునామీలు వచ్చి పోయినారు కొంతమంది. ఇవన్నీ కూడా అన్సర్టనిటీసే కదా. ఏంటంటే అడవిలో ఏంటంటే అవి ఒక జంతువు నుంచి వచ్చే అన్సర్టనిటీ, మనకి స్థితుల నుంచి పరిస్థితుల నుంచి, అది మనిషి సృష్టించినవా ప్రకృతి సృష్టించినవా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవాళ కెరియర్ రిలేటెడ్ కానీ ఫినాన్షియల్గా చాలామంది నేను డబ్బు సంపాదించి, మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, సమాజాన్ని పట్టి పీడిస్తున్నవి కావచ్చు లేదా మనిషిని పట్టి పీడిస్తున్నవి కావచ్చు రెండే. ఒకటి పవర్, రెండు మనీ. ఈ రెండింటి కోసమే జీవితాన్ని అంతా వెచ్చిస్తున్నాం మన ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ రెండు ఉంటేనే లైఫ్. డబ్బు పవర్ ఉంటేనే. ఎస్. ఇప్పుడు H2O వాటర్ కదా, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తేనే కదా వాటర్ అవుతుంది. అలాగే మనీ ప్లస్ పవర్ అంటే డబ్బు ప్లస్ అధికారం కలిస్తేనే జీవితం అయిపోయింది ప్రస్తుత సమాజంలో. క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్లో మనం ఉన్న ఈ సమాజంలో ఈ రెండింటి కోసం కొంతమంది విపరీతంగా ప్రయత్నం చేసి లేదా కెరీర్లో సెటిల్ అవ్వాలి. కెరీర్ అంటే ఏంటి? అరే నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళకన్నా బాగుండాలి, నేను ఉండాలి, ఎక్కడున్నా నేను ఉండాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా. సో అనుకుంటూ అలా దక్కకపోయేసరికి వీళ్ళు విపరీతంగా బాధపడిపోయి, మదన పడిపోయి, రిగ్రెట్ అయిపోయి, గిల్ట్ ఫీలింగ్ అయ్యి, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. లేదా డిప్రెషన్కి వెళ్ళిపోయి మెంటల్గా అప్సెట్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఏమీ చేయని పరిస్థితిలో ఉన్నారు. కారణాలు ఏంటి అనుకున్నప్పుడు, మీరెందుకు డబ్బు సంపాదించలేకపోతారు, మీరెందుకు కెరీర్ రాణించలేకపోతారు అని అనుకున్నప్పుడు కొన్ని సినిమా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకప్పుడు తరుణ్ ఫేమస్ హీరో, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ఇదేంటి నీ మనసు నాకు తెలుసు అనుకుంటా, ఇట్లాంటి సినిమాలు చాలా చాలా తీశారు ఆయన. అంటే చాలా హిట్స్, యూత్ అంతా భయంకరంగా ఇష్టపడ్డారు. బోలెడు పాటలు ఉంటాయి కూడా ఆయన ఫేమస్ సాంగ్స్. ఇప్పుడు లేడు. ఒకప్పుడు ఇప్పుడు లేటెస్ట్ చెప్తా మీకు. ఇంకా నాగశౌర్య, అందరికి బాగా గుర్తు రావాలంటే ఒక సినిమా ఉంటుంది, బీకామ్ ఫిజిక్స్ అని ఒక సాంగ్ కూడా ఉంటుంది. దాంట్లో తమిళనాడు బార్డర్లో కొట్టుకుంటుంటారు ఆ సినిమా. సో నాగశౌర్య ఆయన తెలుసు, యంగ్స్టర్స్ తెలుసు బాగా. రష్మిక మందన ఫస్ట్ మూవీ అదే అనమాట. సో ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? RX-100 హీరో, ఆయన మస్తు ఫేమస్ అయ్యాడు ఆ సినిమాతోటి. పేరు కార్తిక్. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? సరే, సినిమా వాళ్ళు వీళ్ళు ఒక్కరేనా? బోలెడు మంది చెప్పవచ్చు మనం. అప్పట్లో 20 years బ్యాక్ కామెడీ సినిమాలతో స్వయంవరం అని ఇంకోటని చిరునవ్వుతో అని వేణు అని ఒక హీరో వచ్చాడు, పొడుగ్గా ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? లేడు. ఇంకా బోలెడు మంది రాను మన దగ్గర చెప్పుకుంటే పెద్ద లిస్టే వస్తుంది బయటికి. సుమంత్, నాగార్జున వాళ్ళ అల్లుడు, చేస్తున్నాడు ఇప్పుడు కూడా సినిమాలు, బట్ ఎక్కడ ఫామ్ లేదు, చాలామంది సినిమాలు చేయట్లేదు. ఇలా చెప్పు. నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆడియన్స్ అందరూ గుర్తుపట్టాలంటే నచ్చావులే అని ఒక సినిమాలో ఉంటాడు, హీరో ఉంటాడు. తర్వాత రైడ్ అని నానితో కలిపి ఒక సినిమా చేశారు. పాండవులు 9లో మిగిలిన ఒక హీరోస్లో ఈయన ఉంటాడు, అతని పేరే తనీష్. నా క్లాస్మేట్, మేమందరం 10th class వరకు చదువుకున్నాం. మనోడికి కూడా వచ్చిన అవకాశాలు, 2-3 years చేశాడు. ఇప్పుడు ఫీల్డ్లో లేడు, అసలు ఊసే లేదు, సినిమా ఇండస్ట్రీ మర్చిపోయింది, అసలు ఎక్కడున్నా కూడా తెలియదు. సేమ్ అదే సినిమాలో పనిచేసిన వరుణ్ సందేశ్ అనుకుంటా అతని పేరు. అతను కూడా హ్యాపీ డేస్ అని ఇంకోటని వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నాడు? లేరు. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను మీకు. సినిమా లాంగ్వేజ్ అంటే ఫేడ్ అవుట్ అని అంటారు సార్, వీళ్ళని ఫేడ్ అవుట్ అయిపోయారు అని అంటారు. మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ ఒకప్పుడు ఉర్రూతలూగించాడు, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి కావచ్చు, అన్ని సాంగ్స్ ఫేమస్ హిట్ సాంగ్స్ అని అప్పట్లో. ఇప్పుడు డైరెక్టర్స్ వివి వినాయక్, దిల్, ఆది, అదేంటి ఠాగూర్, చెన్నకేశ్వరరెడ్డి. ఇప్పుడు అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, సరే ఆడియన్స్ ఒక క్వశ్చన్ వేస్తారు, వాళ్ళు అప్పట్లో హిట్ కదా, నేను అంటుంది అప్పుడు హిట్టే, గతం ఘనమే, ప్రస్తుతం ఏంటి అంటే దీన్ని మీకు రిలేట్ చేసుకోవాలి మీరు. ఎందుకు పూరి జగన్నాథ్ సర్వే అవ్వలేకపోతున్నాడు ఇప్పుడు?
ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే తెలుసా సార్, యూట్యూబ్లో పూరి మ్యూజిక్స్ అని పెట్టుకొని తన వాయిస్ తన వాయిస్ 5 minutes 10 minutes ఆయన మాట్లాడి మీరు ఒకరోజు వినండి, క్లియర్ అర్థమైపోతుంది ఏంటి ఎలా ట్రాన్సిషన్ చేంజ్ ఎలాగా ఒక పెద్ద డైరెక్టర్ని కాలం మడత పెడుతుందో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఈజ్ వెరీ క్రేజీ డైరెక్టర్ కదా, యంగ్స్టర్స్ అందరూ చాలా ఇష్టపడతారు ఆ డైరెక్టర్ని. బిజినెస్ మ్యాన్ మూవీ, పోకిరి, దేశముదురు, ఇస్మార్ట్ శంకర్, ఇట్లా రామ్ గోపాల్ వర్మ కూడా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, బోలెడు ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మిత్రులారా, ఎందుకు వీళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు అని అంటే ఆ సర్వైవల్ స్కిల్స్ లేకపోవడం వల్ల. మిగతా వాళ్ళతోటి కంపీట్ చేసినప్పుడు సేమ్ అడవిలోని ప్రిన్సిపల్ని తీసుకున్నా, ఈ సివిల్ నాగరికతలు తీసుకున్నా, డైనోసార్స్ తీసుకున్నా, లేదంటే 900 పైగా రకాల జంతువులు ఎందుకు అంతరించిపోయినాయి, ఇంకా ఒక రీసెర్చ్ ప్రకారం 2000 భాషలు అంతరించిపోయినాయి అంట. 2000 భాషలు. ఏంటి ఇదంతా? రేపు పొద్దున ఒక 1000 సంవత్సరాల తర్వాత తెలుగు కూడా అంతరించిపోతుందని మనం వింటామేమో. ఒకప్పుడు ఉండే తెలుగు, ఒకప్పుడు తెలుగు ఉంటుంది. 2000 భాషలలో ఎన్నో ఉంటాయి కదా, ఎంతో మంది ఉంటాయి. ఈ భూమి మీద కనీసం 10,000 మంది జనాభా మాట్లాడే భాషలు అన్నట్టు ఇంత అని గుర్తిస్తారు సార్ అఫీషియల్గా. అలా 2000 భాషలు అంతరించిపోయినాయి. సో మనకి ఇదంతా ఈ డేటా అంతా ఏం తెలియజేస్తుంది? క్రికెటర్స్ కూడా తీసుకోండి, ఒక 4-5 మ్యాచ్లు ఆడతారు, తర్వాత డమ్ అని పోతారు, ఇంక వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఐపీఎల్లో బాగా స్టార్లు అయిన వాళ్ళు పక్కన లేరా? నాకు బాగా గుర్తు, నేను అంటే టీనేజ్లో ఉన్నప్పుడు బౌలర్స్ వచ్చారు. అదేంటి సింపుల్గా బాలాజీ అని ఒక అతను జుట్టు అతను వచ్చేవాడు బాగా తమిళనాడు నుంచి. తర్వాత విజయ్ కార్తిక్ అని ఒక అతను వచ్చేవాడు. ఇప్పుడు బహుశా లేటెస్ట్ కొంత పేర్లు నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు పోయారు. యువరాజ్ సింగ్ ఎందుకు చివరిదాకా ఉండలేకపోయాడు? ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే నిరంతరం మార్పు వస్తుంది. ఆ మార్పులో మనం హీరోగానో లేదంటే మనకు ఒక ఇమేజ్ వచ్చేది ఒక సర్టన్ టైం పీరియడ్ ఉండి ఉంటుంది. ఆ పీరియడ్ కాకుండా ఎప్పటికీ అమితాబ్ బచ్చన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక హీరోగానే ఉండాలని అనుకోవాలి. తను 82 years సార్. అయినా ఇప్పటికి కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ యూత్ హీరోలకు పోటీ పడి బిజీగా ఉన్నాడు. ఆయన సుమారుగా 50 పైగా యాడ్స్ ఎండోర్స్మెంట్ చేస్తాడు. ఆయన విరాట్ కోహ్లీ వీళ్ళందరితో పోటీ పడి మరి, అక్షయ్ కుమార్ తోటి, అమీర్ ఖాన్ తోటి, షారుఖ్ ఖాన్తో పోటీ పడి మరి 82 ఏళ్ళ వయసులో ఆయనకి అట్లా సక్సెస్ రేట్ ఎలా వచ్చింది? రజనీకాంత్ 70 ఏళ్ళు దాటినాయి. ఆయన సినిమా ఇప్పుడు కూలీ అనుకుంటా వచ్చేది. దానికి ఎందుకు అంత జస్ట్ అట్లా ట్రైలర్ రిలీజ్ చేయగానే కొన్ని కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. ఎందుకు రజనీకాంత్ 70 ఏళ్ళ వ్యక్తికి అంత క్రేజ్ ఏంది అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కొంతమంది హీరోస్, కొంతమంది క్రికెటర్స్, లేదంటే కొంతమంది అంతరించిపోయారు, ఇంకొంతమంది ఎలాగా నిలబడిపోయారు. సింగర్స్ అయినా తీసుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన చనిపోయేటప్పుడు 75 ఏళ్ళు అనుకుంటా సార్ సుమారుగా. అప్పుడు కూడా ఆయన బాగా బిజీగా ఉన్నాడు. ప్రతిరోజు చెప్పారు కదా, నేను కనబడకపోవచ్చు కానీ రోజు మినిమం 2 songs రికార్డ్ చేసేవారట ఎవ్రీడే. చూడండి, ఎవ్రీడే ఆయన ఆ వయసులో కూడా బిజీ ఉన్నాడు. ఆయన వాయిస్ మనం ప్రతి సాంగ్లో వింటున్నాం. అదే ఒక సినిమా కొత్త బంగారు లోకం అని, నీ ప్రశ్నలని ఒక సాంగ్లో కూడా ఆయన వాయిస్ ఉంటుంది. ఇంకా చాలా సినిమాలు ఈ మధ్య వచ్చిన 5 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల్లో చూసుకుంటే ఆయన ఉంటాయి కంపల్సరీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, ఓ రజనీకాంత్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్లో కూడా బోలే మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రుల పిల్లలు కూడా బోలే మంది ఉండారు, కొంతమంది పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే అడాప్టబిలిటీ లేకపోవడం, సర్వైవల్ స్కిల్స్ లేకపోవడం, అప్స్కిల్లింగ్ లేకపోవడం, లేదంటే మనకు అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే మీరు మనుగడ సాధించలేకపోతున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి మనుగడ సాధించలేకపోతున్నారు. మరి పరిష్కారం ఏంటి? ఎస్ దశరథ్, ఇప్పుడు సినారీ అది. అందరిని చూసి ఇంకొక వర్గం ఉన్నారు కదా, అరే మావాడు ఎదిగాడు అని వాడి భజన, మా హీరో గ్రేట్ అని వాడి భజన. వీడికేం కాదు, ఇప్పుడు వీడికంటూ లక్ష్యం ఉండదు. లక్ష్యం సాధించి ఎదిగిన వారకు భజన చేయడాలు, బ్యానర్లు కట్టడాలు, జెండాలు మోయడాలు, అలా కొంతమంది మిగిలిపోతున్నారు. వాళ్ళందరూ ఎలా చెప్పవచ్చు అని అంటే ఒక చీమల వల్ల ఉండిపోతారు సార్ జీవితంలో. ఏంటి చీమలు? ఏది పని చేసే చీమలు కాదు, గమ్యం లేకుండా అటు ఇటు తిరిగే చీమలు. మనం బండి వేసుకొని పోతున్నాం, టైర్ కింద చీమలు ఏమైతే సార్ నలిగిపోతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్సీబీ సెలబ్రేషన్స్ అప్పుడు కర్ణాటకలో 11 మంది చనిపోయారు.
మా అన్న విరాట్ కోహ్లీ లేదంటే మా అన్న ఇంకో అన్న అని ఏదో పోయారు కదా ఫ్యాన్స్. ఏమైంది అక్కడ? 11 మంది చీమల్లాగా లారీ టైర్ కింద పడ్డ చీమలు నలిగిపోయినట్టు అంతమంది జనాల మధ్యలో పడి చనిపోయారు. సో ఇలా హీరో ఫ్యాన్స్ అని, రాజకీయ నాయకుల ఫ్యాన్స్ అని, క్రికెటర్ ఫ్యాన్స్ అని పోతే మీరు ఏమి గారు, చీమల వలె ఎవరో ఒకరి చేతి కిందనో మోచేతి కిందనో కాలు కింద నలిగిపోతారు అంతే. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదగచ్చు, ఇటు టర్న్ చేయండి. మీరు మీ పని మీద చూసుకోండి. సో ఇప్పుడు సర్వైవ్ నుంచి థ్రైవ్ అవ్వడం ఎలా? యా సార్, ఇప్పటిదాకా సర్వైవ్లోనే ఉన్నారు. స్ట్రైవ్ అనుకున్నాడు జరగట్లేదని ఒక బాధతో వర్గం, సర్వైవ్ ఏదో నడుస్తుంది, నా చదువు నేను చదువుతున్నా, నా హీరోకి నేను వంత వాడుతున్నా, నా వీళ్ళకు వాళ్ళకు ఏదో నడిపిస్తున్నా, సర్వైవ్. ఇప్పుడు థ్రైవ్ అవ్వడం కదా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటిదాకా ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం అంటే సర్వైవల్ స్కిల్స్ మనలో తక్కువ ఉన్నాయి. అంటే సర్వైవల్ అంటే మనుగడ సాధించే నైపుణ్యం లేదు అనుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు ఆలోచిస్తే మొట్టమొదటిది మనందరికీ ఇప్పుడు డ్రెస్సెస్ ఉన్నాయి సార్, టైలర్ మేడ్ అంటాం మనం. నాకు సూట్ అయ్యే డ్రెస్ మీకు సూట్ కాదు. ఎవరి సైజు ఎవరి స్టిచ్చింగ్ వారికి, ఎవరి స్టిచ్చింగ్ వారికి సూట్ అవుతుంది. అద్దాలైనా, డ్రెస్ అయినా, బూట్లైనా, స్టడీస్ అయినా కానీ. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ సార్ బ్యాక్గ్రౌండ్ మీద ఎంఏ ఇంగ్లీష్, నాది కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి నేను కూడా ఎంఏ ఇంగ్లీష్ చేసుకోవాలంటే ఎట్లా? మన మిత్రులు వాళ్ళు ఫోటోగ్రఫీలో సర్టిఫికేషన్ తీసుకుంటారు, వాళ్ళని చూసి నేను ఫోటోగ్రఫీ అనుకుంటే ఎట్లా? అంటే టైలర్ మేడ్, మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. అంటే అది ఎవరో చేస్తారని కాదు, నీకే ఒక ప్రత్యేకత తెలుసు, వాళ్ళకే తెలుసు. మనలో యంగ్స్టర్స్ ఇవాళ మొహమాటం లేకుండా చెప్తున్నా, రేషనల్ థింకింగ్ లేకుండా పోయింది. గుడ్డుగా ఎవరైనా చెప్తే నమ్మేస్తున్నారు. ఇదిగో ఆ గురువుని నమ్ముకో, లేదంటే ఈ పూజని నమ్ముకో, ఈ బాబాని నమ్ముకో, లేదంటే నమ్ముకో. అన్ని మతాలు, ఆ మతం ఈ మతం తేడా లేదు, ఆ కులం ఈ కులం అని తేడా లేదు. గుడ్డుగా ఎవరైనా చెప్తే చేసేస్తారు. ఇప్పుడు నేను పోయి గోడ దగ్గర పోయేసి గోడా 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 గోడా, ఓకే, ఏది హిందీ గోడ కాదు, తెలుగులో గోడ, ఓ గోడ నన్ను బాగు చేయి గోడ, నాకు డబ్బులు ఈ గోడ అని, అదేంటి ఖడ్గం సినిమాలో రవితేజ పాట పాడినట్టు, ఓకే, నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసించు, నాకు జూబ్లీస్ లో బంగ్లా నాకెందుకు ఇస్తలేవు అని నేను గోడ దగ్గర పోయి మాట్లాడినా సార్. వస్తుందా? అరే ఎందుకు రేషనల్ థింకింగ్ లేదు? ఎప్పుడు వస్తుంది? యాక్షన్ చేసినప్పుడు వస్తుంది. కోరుకుంటే కాదు, ఉండాలి, యాక్షన్ ఉండాలి. కోరిక మీకు ఏం చేస్తుంది అంటే ప్రేరణ ఇస్తుంది. ఆ గోడ దగ్గర పోయి నేను మంచి హైట్ ఎదగాలి, బాగా డబ్బులు రావాలి, అందమైన భార్య రావాలని కోరుకుంటే ఆ కోరిక మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది, దానికోసం పని చేసేటట్టు చేస్తుంది, అంటే ఒక ప్రేరణ ఇస్తుంది. ఇట్స్ లైక్ మ్యాచ్, అదేంటి ఒక ఫైర్ అంతే, ఒక అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాం, తర్వాత ఆ మంట తీసుకొని పోవాల్సింది నువ్వే, మళ్ళీ కాల్చుకునేదాకా తెచ్చుకోవద్దు. అంతేగానేసి గోడని నమ్మితే నీకేమొస్తుంది? రైట్, అడాప్టబిలిటీ స్కిల్స్ ఏమేమి ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఐ యామ్ యూనిక్. వేరే వాళ్ళ ప్రణాళిక మీకు సెట్ కాదు. ఇప్పుడు రామ్ సార్ యాంకర్గా సంపాదించారు కదా అనేసి మీరు యాంకర్గా చేయడానికి ట్రై చేయొద్దు. ట్రైనర్ నుండి యాంకర్గా వచ్చిన ప్రతి ట్రైనర్ ట్రై చేయొద్దు, మళ్ళీ చేయొద్దు. మీకు మీరు వేరు ఉంటుంది, మీకు ఏ సూట్ అయితే అది చూసుకోవాలి మీరు. ఓకే, నా షూస్ మీకు సూట్ కాదన్నప్పుడు మీ షూస్ నాకు సూట్ కాదు. ఇప్పుడు సార్ ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని పెళ్లి విధానాలు, ఇన్ని ఆహార అలవాట్లు. ఒకటి ఉదాహరణకి మనం కర్ణాటకలో ఒక రకమైన ఆహార అలవాట్లు ఉంటాయి, రాజస్థాన్లో, మనం కూడా గుజరాత్కి వెళ్ళాం, గుజరాత్ థాలి తీసుకొని తిన్నాం. మనం ఎప్పుడన్నా అట్లా తింటామా సార్ ఇంట్లో? ఇప్పుడు రేర్, ఆ రోజు మాత్రమే ట్రై చేసి అంతే. ఇప్పుడు వాడిని చూసేసి ఇదేం ఫుడ్ అని అంటే ఎట్లా? అది వాడిది, నీకు కావాలంటే టేస్ట్ చేయలేతే వాడు నీ ఇంట్లో నువ్వు వండే వడలు దోశలు చూసి ఇదేం ఫుడ్ అంటే నువ్వు ఊరుకుంటావా? సో ఎవడికి వాడు ప్రత్యేకమైంది. సో ఫార్ములా రమేష్కి సూట్ అయిన ఫార్ములా సురేష్కి సూట్ అవ్వకపోవచ్చు, అందుకని నీ ఫార్ములా అంటే నువ్వు వెతుక్కో, అంతే కదా అనేసి. ఇప్పుడు 3 దారులు ఉంటాయి సార్, రైట్, లెఫ్ట్, మిడిల్ అని. అయితే ఉంటే అరే రైట్ కొండమని చెప్పి నేను రైట్కి వెళ్తా, ఫలితాలు రావట్లే. ఈయన లెఫ్ట్ కొండమన్నాడు, నేను లెఫ్ట్ కొంటా, ఫలితాలు రావట్లే. అరే బాబు, ఎవడో చెప్పింది కాదు, నువ్వు ఎత్తుకో ఫస్ట్. వెళ్తా ఉంటే నువ్వు రైట్కి వెళ్ళు, అటు వర్కౌట్ కాకపోతే లెఫ్ట్కి వెళ్ళు, లేదు కొన్నిసార్లు లెఫ్ట్ రైట్ హెవీగా ఉన్నప్పుడు మధ్యలో నుంచి వెళ్ళాలి, సందర్భాన్ని బట్టి వెళ్ళడం. నీకు ఏది సూట్ అవుతుంది దాన్ని చూసుకోవాలి. ఫస్ట్ ఐఎమ్ యూనిక్ అనుకోవాలి, స్టెప్ 1. నీకేది సూటబులో, ఏది చేస్తే నీకు హ్యాపీగా ఉంటుందో. ఇప్పుడు
మన వాళ్ళకి కొంచెం ఫన్గా చెప్తాను చూడండి. మన పక్కింట్లో ఒకడు బాగా రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు సార్. ఓకేనా, వాళ్ళు బాగా కోటీశ్వర్లు. మనోడు ఏమనుకున్నాడు, నాకు కూడా అట్లాంటి రిచ్ అమ్మాయి కావాలనుకున్నాడు. వెతికిండు, అబద్ధాలు చెప్పో అప్పులు చేసో మొత్తానికైతే ఒక రిచ్ అమ్మాయిని తెచ్చుకోండి సార్, ఒక పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనోడికి నరకం. ఆ అమ్మాయి ఒక్క మాట వింటలేదు, పైగా దబాయిస్తుంది, డామినేట్ చేస్తుంది. అప్పుడు వీటి జుట్టు పట్టుకొని మనలాంటిది వచ్చి ఏం చేయాలి నాకు అర్థం అయితే లేదు, ఆ పక్కింటోడు రిచ్ అమ్మాయిని చేసుకొని నేను బాగాలేదు. అరే వాడు బాగున్నావు అంటే వాడు సెట్ చేసుకుంటాడు అట్లాగా. అర్థమైందా? వాడు తగ్గాడో లేదంటే ఏమైనా చేశాడో అడిగి తెలుసుకుంటే అయిపోతుంది. అదే అంటే నీకు సూట్ కాదు, ఇదే ప్రాబ్లం. అదే ఇక్కడ వాళ్ళకు సూట్ అయింది, నీ కాదు అని తెలుసుకోలేక ఇబ్బంది పడతాను. వాడు బుల్లెట్ బండి కొన్నాడు కదా, మనోడు హైట్ ఉండడు సార్, బాడీ పెద్దగా లేదు సార్. పక్కింటోడు బుల్లెట్ బండి కొన్నాడు సార్, వాడు 7 అడుగులు ఉంటాడు సార్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంతలో బండి నడుపుతాడు సార్. నాకు కూడా అదే బుల్లెట్ బండి కావాలంటే నువ్వు ఎక్కిన బండి ఎక్కగా కింద పడతాం. చాలా మంది చెప్పేటోళ్ళు నాకు, ఎందుకు సార్ ఇది స్కూటీ అప్పుడు స్టార్టింగ్ లో ఇదేంది లేడీస్ బండ్లు నడుపుతాను, మనకు సూట్ అయ్యేది అది కరెక్ట్. ఆ పెద్ద బండి ఎక్కి మనం దాని మీద మనం కనబడంగా, దీని మీద నేను కనబడతా, నా బ్యాగ్ ముందు పెట్టుకుంటా, వెనకాల డిక్కీ కూడా ఉంది నాకు ఇదే సూటబుల్ అనేవాళ్ళు. అరే లేడీస్ బండి, ఇది లేడీస్ కలర్, సో వాట్, అంతే మంచిదే కదా, అంతే కదా, నీకు నచ్చకపోతే ఇది నాకు నచ్చింది, సింపుల్. అదే అప్పుడు ఇప్పుడు అదే వాడుతున్నాం, ఇప్పుడు అది కంపల్సరీ వెహికల్ అయిపోయింది. చూసారా, సిటీలో అయితే అవే ఎక్కువ, మరి ఈజీ టు డ్రైవ్ కదా. ఓడొచ్చి ఐఫోన్ ఎందుకు కొనలేదు, ఐఫోన్ మస్తు బిందాస్ కదా, బ్రాండ్ కదా. అరే నాకు ఏది సూట్ అయితే నేను డబ్బా ఫోన్ వాడదా, నా రిక్వైర్మెంట్ అది. ఇప్పుడు లాస్ట్కు డబ్బా ఫోన్కి వచ్చే పరిస్థితులు వచ్చేసింది కదా. లాస్ట్ వాట్సాప్ వాడినా, ఫేస్బుక్ వాడినా, అవును, నీ తలనొప్పులు అన్నీ లాస్ట్కి డబ్బా ఫోనే బెటర్ నాయనా. ఎస్ సార్. సో మొట్టమొదటిది నీకంటూ ఒక టైలర్ మేడ్ మార్గం చూసుకో బాబు, నువ్వు ఎందులో అయితే అందులో, కెరియర్ అయినా ఏదైనా, లైఫ్ మ్యారేజ్ అయినా, ఎనీథింగ్, ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి, ఇల్లు దగ్గర నుంచి. ఈ మధ్య 3 BHK ఒక సినిమా చూసాను సార్ నేను, సిద్ధార్థ హీరో ఉంటాడు. అరే చాలా మంచి మెసేజ్ దాంట్లో. ఇంటి కోసం ఫాదర్ అనే క్యారెక్టరు అన్ని త్యాగాలు చేసి, అంటే అది మన సొసైటీలో ఉండే అనేక ఫ్యామిలీ నుంచి తీసిన ఒక ఎగ్జాంపులే సార్ అదైతే నిజంగా. ఎందుకంటే నేను కూడా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన కాబట్టి తెలుసు. ఇంటి కోసం అప్పులు చేసి, చిట్టీలేసి, రాత్రి పగలు తెలియలేకుండా కష్టపడి, వాడి దగ్గర వీడి దగ్గర గులాంగిరి చేసి, వాడు తిడుతున్నా ఏమంటున్నా పడి ఉండి ఇంటి కోసం కష్టపడ్డ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బోలే ఉన్నాయి. ఆ సినిమా చూపించాడు మెసేజ్, కరెక్ట్గా చూపించాడు. సో ఎవడివో ఇల్లు ఉంది కానీ మనం కూడా అలాగే ఇల్లు కావాలనేసి ప్రూవ్ చేసుకోవడానికి చేయకండి దయచేసి, వెదర్ ఇట్ ఈస్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. నెక్స్ట్ సెకండ్గా వచ్చేసరికి, ఇప్పుడు వాడికంటే ఆ ఫార్ములా సెట్ అయింది, నీకు ఏ ఫార్ములా సెట్ అవుతుందో నువ్వు తెలుసుకుంటావు ఒక తర్వాత. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఈ పిచ్చి విశ్వాసాలతో క్యారీ చేస్తారు. నాకు మొత్తం నేచర్ చూసుకుంటుంది, ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా చూసుకుంటుంది నేచర్? ఇప్పుడు నేను కూర్చున్నా సార్, నాకు సాయంత్రానికి 6 కోట్లు కావాలి సార్, నేచర్ చూసుకుంటుందా? అనుకొని నేచర్కి సరెండర్ అయ్యి నువ్వు చేయాల్సింది ఏదో చేయాలా. నువ్వు యాక్షన్ చేయకుండా ఓకే అన్ని ఇట్లా పిచ్చి విశ్వాసాలు చేసుకుంటే ఎట్లా? సో ఫస్ట్ మీ ఒక్క మైండ్ సెట్ మారాలి. ఓకే, మీ మైండ్ సెట్ మారకుండా మనం గుడ్డిగా వెళ్ళకూడదు, గుడ్డి మార్గాలు వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ మూడోది చూసుకున్నప్పుడు, సరే అమితాబ్ బచ్చన్ ఎట్లా నిలబడ్డాడు, సరే షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఈ వయసులో కూడా షారుఖ్ ఖాన్ ఎట్లా నిలబడ్డాడు, లేదంటే తెలుగులో మీరు అంటే బాలకృష్ణ బాలకృష్ణ ఎలా నిలబడ్డారు? ఎస్, ఇక్కడ అసలైన పాయింట్ వస్తుంది. అమితాబ్ బచ్చన్ కూడా పడ్డాడు, లేచాడు. బాలకృష్ణ పడ్డాడు, మామూలుగా పడలేదు సార్, మామూలుగా కాదుగా. ఒక 10 years అనుకుంటా, 10 to 12 years డిజాస్టర్స్, ట్రోలింగ్. ఆయన చేసే సినిమాలో ట్రోలింగ్ మెటీరియల్ పనికొస్తాయి అనమాట. ఇది చిటికలు వేయడాలు, తొడలు కొట్టడాలు, ఈ సినిమాలు అన్ని ట్రోలింగ్ గురైనాయి. బట్ లాస్ట్ 10 years నుంచి అనుకుంటా, 5 to 8 years నుంచి మంచి హిట్స్ వస్తున్నాయి. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటున్నాయి, హిట్ టాకే వస్తున్నాయి మ్యాక్సిమం. పడ్డాడు, లేచాడు. ఓకే, ఇలా చెప్పుకుంటే బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ సరిగ్గా 5 ఏళ్ల క్రితం విపరీతంగా పడ్డాడు, మామూలుగా అతన్ని వేటాడలేదు అతన్ని. ప్రతి ఒక్కరూ నీకు చేత కాదు, నువ్వు ఎంతసేపు షో ఆఫ్ చేస్తావు, నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, పోయి అనుష్క శర్మతో ఆడుకోపోయి, నీకు ఎంతసేపు ఉన్న మీడియాలో అట్రాక్షన్ రావాలి, పని లేదు అని చాలా చేశారు. కానీ ఇప్పుడు
మన వరల్డ్ కప్లో కానివ్వండి, అన్ని 2023 వన్డే వరల్డ్ కప్లో కానివ్వండి, 2021 వరల్డ్ కప్లో కానివ్వండి, సబ్జెక్ట్ కరెక్షన్, అంతకుముందు జరిగిన ఏషియా కప్ ఇంక ఇట్లాంటి వాటిలో కానివ్వండి, మరి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు కదా, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే అవుతున్నారంటే వాళ్ళు కూడా పడ్డారు, లేవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ని, స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేశారు, మార్చుకున్నారు సార్. సో ఫస్ట్ యూనిక్ ఉండాలి, నీకు సూట్ అయ్యే టైలర్ మేడ్ వెతకాలి, దానికి కావాల్సిన స్ట్రాటజీస్ వేయాలి. ఇంకా గుడ్డి మైండ్ సెట్ వద్దు, బ్లైండ్ బిలీఫ్స్ వద్దు. మూడోది స్ట్రాటజీస్ అని అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. మనం ఈ గొంగల్ పురుగు నుంచి సీతాకోక చిలుక ఎగ్జాంపుల్స్ పోలి చెప్తాం కదా. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు ఇమీడియట్గా చేయాల్సిన పని, ఎవరైతే అలా భావిస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా ఫైనాన్షియల్గా లేదా కెరియర్లో లైఫ్లో ఇలా భావిస్తున్న వాళ్ళందరూ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరిని పట్టించుకోవద్దు. మా రిలేటివ్స్ ఏమనుకుంటారో, నేను కూరగాయలు అమ్ముకుంటే ఏమనుకుంటారో, నేను టిఫిన్ డబ్బా పెట్టుకుంటే ఏమనుకుంటారో, పాన్ డబ్బా పెట్టుకుంటే ఏమనుకుంటారో, అనిపిస్తే పెట్టుకో, లేకపోతే నేను వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటారో, లేకపోతే నేను బ్రహ్మచారిగా ఉంటే ఏమనుకుంటారో, లేదనంటే నేను ఫలానా వ్యాపారంలో డబ్బులు పెడితే ఏమనుకుంటారో, లేదంటే ఫలానా ఇల్లు కొనకుండా అద్దెంట్లో ఉంటే ఏమనుకుంటారో, ఈ అనుకుంటారో అన్ని కాసేపు పక్కన పెట్టేసి నిన్ను నువ్వు మార్చుకోవడం మొదలుపెట్టు. అది చిన్న చిన్న స్టెప్స్. పెద్దగా మనం మార్పులు సాధించలేము సార్. చిన్న స్టెప్స్. ఏంటి చిన్న స్టెప్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బట్టల వ్యాపారం మీకు బోర్డెడ్ కేస్ స్టడీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. మనం ట్రైనర్స్ అవడంతో, ఈ కెరీర్ కౌన్సిలింగ్ ఫీల్డ్తో ఉండడంతో మనం బోర్డెడ్ స్టోరీస్ వింటూ ఉంటాం, జనాల ఎక్స్పీరియన్సెస్. మా కొలీగ్లోనే ఒక అతను కాలేజ్ పెట్టిండు, పోయింది, లాస్. టింబర్ డిపో పెట్టిండు, లాస్. అది ఇంకేదో వ్యాపారం చేసిండు, లాస్. ఇప్పుడు లాస్ట్కి అవన్నీ ఏం కాక ఫ్రీలాన్సర్గా జాబ్ చేస్తుండు, ఫ్రీలాన్స్ ట్రైనర్గా. పర్లేదు, ఒక అటెంప్ట్ చేశాడు, అనుభవాన్ని సంపాదించాడు, మార్చుకున్నాడు. తనను తాను ఇది కాదు అన్నప్పుడు మళ్ళీ ట్రై చేయకుండా మార్చుకున్నాడు. ఇప్పుడు వెళ్ళే లాస్ట్ గమ్యం ఏంటిది? ఆనందంగా అద్భుతంగా ఉండాలి. దారులు ట్రై చేశాడు, లాస్ట్కు అక్కడికి వెళ్ళాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే సార్, జగపతి బాబు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఎట్లా మన సంస్థలో కూడా వస్తుంటారు కదా. ఆయన ఒకప్పుడు ఫస్ట్లో విలన్ క్యారెక్టర్ వేసాడు, సైడ్ క్యారెక్టర్స్ వేసాడు సార్. విలన్ కంటే కూడా సైడ్ క్యారెక్టర్స్ వేసాడు, సారీ. తర్వాత హీరో. ఇప్పుడు మళ్ళా ఆయన విలన్, డిమాండ్, వండర్ఫుల్, వాల్యూస్ ఓరియంటెడ్ విలన్. విలన్ క్యారెక్టర్స్, అది క్యారెక్టర్. నేను హీరోగానే ఉంటానంటే ఆయనకి ఇస్తారు సార్ అవకాశాలు. ఇప్పుడు శ్రీకాంత్, ఆయన కూడా అంతే కదా, నేను హీరోగానే చేస్తా. సుమన్, మీరు చూసిన టైంలో అయితే సుమన్ పెద్ద హీరో కదా అప్పట్లో. ఆయన 5 years 10 years అనుకుంటా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన హిట్ చాలా. మరి ఆయన చిన్న క్యారెక్టర్లు కూడా చేస్తాడు సార్. 1 minute 30 seconds ఉన్న నిడిగిన క్యారెక్టర్ కూడా చేస్తాడు సార్ ఆయన. అంటే ఏంటి, ఓవరాల్గా సిచ్యువేషన్కి అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా అడాప్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ పాయింట్స్ అండ్ యువర్ మెసేజ్. మీరు మనుగడ సాధించలేకపోతున్నారు అని అంటే మరి ఆపేద్దామా? అసలు జీవితాన్ని ఆపేద్దామా? బలవంతంగా ఆపేద్దామా? ఓకే, చేయాల్సిందల్లా ఏంటంటే ప్రయత్నాన్ని మార్చాలి. దారి మార్చు, లక్ష్యాన్ని మార్చకు. మిమ్మల్ని మీరు మార్చుకోండి. దానికోసం ఎక్స్పర్ట్స్ ఉంటే కలవండి, కౌన్సిలర్స్ని కలవండి, మెంటర్స్ని కలవండి. అంతేగాని రోజు ఇంట్లో కూర్చొని బాధపడుతూ మిమ్మల్ని మీరు హింసించుకుంటూ మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దశరథ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఎవరెవరు నాకంత సీన్ లేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నారో మీ అందరి కోసం కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది, ధ్యాన యువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఇలాంటి కౌన్సిలర్స్ యొక్క వీడియోస్ ఎన్నో ఉన్నాయి. మన వీడియోస్ కాదు, ఎన్నో ఉన్నాయి. మీకు ఏది నచ్చుతుందో అది చూడండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి స్టెప్స్ తీసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరు చెప్పినా అదే. ఇప్పటిదాకా మీ ఫేవరెట్ హీరో కూడా ఆలోచించండి. నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ లీడర్, నా ఫేవరెట్ క్రికెటర్ అని మీరు అనుకుంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ మీలో కూడా ఉంటాయి. మరి వాళ్ళు కూడా ఎలా ఎదిగి వచ్చారు, ఎన్నిసార్లు పడి లేచారు, మరి మీ జీవితంలో కూడా అవి అప్లై చేయండి. అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి అనేది ఇవాళటి టోటల్ సారాంశం. సో ఇలా అందరూ స్ఫూర్తితో ఎదగాలని, మీరు మామూలుగా మిమ్మల్ని మీరు హింసించుకుంటూ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది భారం కావద్దని
అలా వెంటనే ఇలాంటి కౌన్సిల్ని కలిసి మీరు బయటకు వస్తే మళ్ళీ అద్భుతమైన విజయం వచ్చి తీరుతుందని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.